రిటర్న్స్ ఇవ్వడానికి ఛాన్స్ అయితే ఉన్నాయి. రైట్, ఖచ్చితంగా మిగతా కూడా మనం మాట్లాడదాం. నాగేంద్ర సాయి గారు, ఇదంతా ఒక ఎత్తు అయితే రియల్ ఎస్టేట్, గత సంవత్సరం రియల్ ఎస్టేట్ ఒక్కొక్క చోట ఒకలా ఉంది. లార్జర్ సెన్స్లో చూస్తే ఈసారి భారత్లో రియల్ ఎస్టేట్ మార్కెట్ అంతా బాగోలేదు అన్నది ఒక చర్చ జరిగింది. హైదరాబాద్లో కూడా కొంత గ్యాప్ కనిపించిందని కొన్ని రకాల సర్వేలు. ఇక ఆంధ్రప్రదేశ్లోనైతే కొంత ఇబ్బందికర పరిస్థితి ఉంది రియల్ ఎస్టేట్ పరంగా. ఆల్ ఓవర్ ఇండియాలో కూడా ఆ పరిస్థితి ఉంది. మీ అంచనా ఏంటంటే 2025లో రియల్ ఎస్టేట్ ఎలా ఉంది, 2026లో రియల్ ఎస్టేట్లో రూపాయి పెట్టొచ్చా లేదంటే ఆలోచించాలా? ఒకటి దానికంటే స్టార్ట్ చేసే ముందండి, ఇప్పుడు వెంకట గారు ఇంతకుముందు చెప్పిన దానిలో ఇప్పుడు మీరు చెప్పిన పాయింట్లో మెటల్స్లో అంటే ఎస్పెషల్లీ మనకి కాపర్లో కానీ అల్యూమినియంలో కానీ ఇట్లాంటి మెటల్స్లో ఇన్వెస్ట్ చేసే ముందు సెక్టార్ గురించి అవగాహన ఉన్నప్పుడు మాత్రం ఇట్లా ఇన్వెస్ట్ చేసుకోవాలండి. ఇవి ఏంటంటే ఫ్యూచర్స్ ట్రేడ్ చేసే వాళ్ళకి రెగ్యులర్గా అదే బిజినెస్లో ఉన్న వాళ్ళకి ఉపయోగపడుతుంది. కానీ మీడియా కూడా ఎందుకు ఫోకస్ చేయదంటే కాపర్ అనేది ఎండ్ యూసేజ్లో మనకు అంతగా కనిపించదు. సో అందువల్ల మీడియా ఫోకస్ కూడా దాని మీద చాలా తక్కువగా ఉంటుంది. గోల్డ్ అండ్ సిల్వర్ అంటే మన నిత్యం రెగ్యులర్ యూసేజ్లో ఉంటుంది. మెటల్స్కి వచ్చేసరికి ప్యూర్ ఎక్స్పర్టైజ్ అండి. ఇట్స్ నథింగ్ బట్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఆర్ పిహెచ్డి లాంటి నాలెడ్జ్ ఉంటేనే ఇలాంటి వీటిల్లో మెటల్స్లో ఇన్వెస్ట్ చేయడం కానీ ట్రేడ్ చేయడం కానీ చేసుకోవాలి. ఎందుకంటే వీటిల్లో గత చరిత్ర చూసుకుంటే సైక్లికల్ స్టాక్స్, సైక్లికల్ సెక్టార్స్ అంటారు. ఒకసారి బాగా పెరిగితాయి, మళ్ళీ అదే స్థాయిలో కిందికి కూడా వచ్చేసే ప్రమాదం అనేక సందర్భాల్లో వీటిలో చూసాం. ఇలాంటి సెక్టార్స్ ఇన్వెస్ట్ చేసే ముందు అవగాహన ఉన్నప్పుడు మాత్రమే మెటల్స్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు చేయాలని చెప్తాను. బ్యాక్ టు యువర్ క్వశ్చన్, రియల్ ఎస్టేట్ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వస్తే హైదరాబాద్ ఎస్పెషల్లీ మనం తీసుకుందాం. ఎందుకంటే మన తెలుగు స్టేట్స్లో మెజారిటీ ఫోకస్ హైదరాబాద్ తీసుకుంటాం కాబట్టి JLL Q3లో ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం చూసుకున్నట్టయితే హౌసింగ్ డిమాండ్ ఎస్పెషల్లీ మనకి లాస్ట్ క్వార్టర్ అంటే అంత ముందు సంవత్సరంలో Q3 క్వార్టర్తో పోల్చుకున్నట్టయితే 8,644 ఇళ్ళు అమ్మకాలు జరిగాయి. అదే ఈ సంవత్సరం 8,423 ఇళ్ళు జరిగాయి. అంటే లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఈ క్వార్టర్లో 5% హైదరాబాద్లో రెసిడెన్షియల్ సేల్స్ తగ్గింది. ఈ 5% అని మన కళ్ళకు కనిపిస్తున్నప్పటికీ కూడా ఆర్గనైజ్డ్ సెక్టార్ పాయింట్ ఆఫ్ వ్యూలో అన్ఆర్గనైజ్డ్లో దీని ఎఫెక్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఒకటి ఇంట్రెస్ట్ రేట్స్ బాగా తగ్గాయి. ఇదేంటంటే ఇప్పుడు బయ్యర్స్ మార్కెట్గా ఉంది, సెల్లర్స్ మార్కెట్ లేదు. మనం వెళ్ళి బాగా బార్గెన్ చేస్తే ఎంతో కొంత రేటుకి బెటర్ ప్రైస్కి ఇచ్చే స్కోప్ ఉంది. ఇంట్రెస్ట్ రేట్స్ ఎప్పుడు లేనంతగా 7.25 దాకా కూడా ఇంట్రెస్ట్ రేట్స్ వచ్చాయి. అంటే ఇంతటి కండ్యూసివ్ అట్మాస్ఫియర్ ఉన్నప్పటికీ కూడా రియల్ ఎస్టేట్లో హౌసింగ్ సేల్స్లో 5% డౌన్ అని అఫీషియల్గా కనిపించినప్పటికీ దీని ఇంపాక్ట్ మేబీ 15-20% దాకా ఉండే ఛాన్సెస్ అయితే క్లియర్ కట్గా ఉంది. ఒకటి ఎందుకంటే జాబ్ లే ఆఫ్స్ విపరీతంగా మనం చూస్తున్నాం ఐటీ సెక్టార్లో. అంటే మన ఐటీ ఫ్రెండ్స్లో ఎవరిని కదిపినా కూడా ఒక రకమైన పానిక్ అట్మాస్ఫియర్ వాళ్ళందరిలో కూడా కనిపిస్తుంది. రియల్ ఎస్టేట్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు రియల్ ఎస్టేట్ అండి. ఎందుకంటే మనకి మెజారిటీ సర్వీసెస్ నుంచి డబ్బులు వస్తుంటాయి కాబట్టి మనకు మెజారిటీ ఇదంతా కూడా రియల్ ఎస్టేట్లోకి. సో రియల్ ఎస్టేట్ అయితే ఈసారి చాలా ఎఫెక్ట్ అయితే కనిపించింది. నెక్స్ట్ ఇయర్ కూడా అంటే అంటిల్ అన్లెస్ ఐటీలో ఏదో ఒక క్లారిటీ వచ్చేదాకా H1B వీసాలు ఇప్పుడు యూఎస్ నుంచి చూస్తే H1B వీసాలు ఎఫెక్ట్ చాలా ఎక్కువగా ఉంది. గ్రీన్ కార్డ్స్ లాటరీ సిస్టమ్ తీసేస్తున్నారు. గూగుల్ లాంటి పెద్ద కంపెనీస్ కూడా మీరు వేరే దేశాలకు వెళ్తే మళ్ళీ యూఎస్కి అడుగు పెట్టే అవకాశం ఉంటుందో లేదో ఆలోచించుకొని డెసిషన్ తీసుకోండి అని చెప్పి వాళ్ళ ఎంప్లాయీస్కి చెప్తున్నారు. సో అందువల్ల ఎస్పెషల్లీ రియల్ ఎస్టేట్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే అంత గొప్ప అట్మాస్ఫియర్ అయితే లేదు. బట్ ఇట్స్ బెస్ట్ బయర్స్ మార్కెట్. ఒకప్పుడు అంటే యావరేజ్గా హైదరాబాద్ తీసుకుంటే 7,400, 7,450 రూపీస్ మనకి యావరేజ్ ఎస్ఎఫ్టీ ధర ఉంటే ఒకవేళ మనం బార్గెన్ చేసుకోగలిగితే 6,500 రూపీస్ ఆర్ 6,000 రూపీస్ రేట్లో మనకు మంచి హౌస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాకుండా మీరు కన్జంప్షన్ ప్యాటర్న్ చేయాలనుకున్నప్పుడు, కన్జ్యూమ్ చేయాలనుకున్నప్పుడు మాత్రం ఇది ఒక బెస్ట్ టైం అని చెప్తానండి. ఓకే, ఇప్పుడు అంటే ఎలాంటివి చూస్ చేసుకోవచ్చు? ఫర్ ఎగ్జాంపుల్కి కొందరు ఇల్లు కొనుగోలు చేస్తారు, అంటే నివాస యోగ్యం ఒక సొంత ఇల్లు ఉండాలన్నది ఒక కేటగిరీ. రెండో వాళ్ళు ఉన్న డబ్బుల్ని ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటారు. మూడో వాళ్ళు ఇల్లు మీద కాదు ఒక ల్యాండ్ కొనుక్కుందాం అని అనుకుంటారు. ఈ ముగ్గురు ఎలా ఆలోచించాలి ఈ 2026లో? సో వ్యాలిడ్ పాయింట్ అండి. రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే ఐ డోంట్ సజెస్ట్ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం. అంటే ఇప్పుడు ఎందుకంటే ప్రైస్ అయితే బాగా తగ్గుతుంది. అంటే గతంతో పోలిస్తే ప్రైజెస్లో అయితే ఇంపాక్ట్ అయితే ఉన్నప్పటికీ కూడా బట్ ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఇన్వెస్ట్ చేసి అంటే ఇప్పుడు మీరు ₹1,00,00,000 ఇన్వెస్ట్ చేశారు. సో ఎంత ₹1,00,00,000 ప్రాపర్టీ అయినా కూడా నెలకి మీకు హార్డ్లీ 25,000 రూపీస్ రెంట్ వస్తుందా, 30,000 రూపీస్ పర్ మంత్ రెంట్ వచ్చినా కూడా ఓవరాల్గా ఇయర్లీ ఇట్ విల్ కమ్ అరౌండ్ 3,60,000. అంటే మనకు రిటర్న్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే 3 to 4% కూడా రిటర్న్ వర్కౌట్ కాదు. ఇంత హై ప్రైస్లో ఎల్లుకొని 4% వచ్చే దానికోసం అంత ఆరాట పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే రేట్లు బాగా పెరుగున్న ఈ ఎలివేటెడ్ లెవెల్స్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల మీకు ప్రైస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా పెరుగుతుండేది అనుకోవట్లేదు. సో అందువల్ల మన పర్సనల్ కన్సంప్షన్ కోసం తప్ప
ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయడం అయితే కరెక్ట్ కాదని చెప్తాను. మ్మ్. ఇక ప్లాట్స్ అంటారా, ప్లాట్స్ సిటీ అవుట్స్కట్స్లో మీకు 15,000 రూపాయల గజం, 10,000 రూపాయల గజం ఇట్లా సిటీ అవుట్స్కట్స్లో అమ్ముతున్నారు. ఓకే. బట్ అది ఇట్స్ డిపెండ్స్ అపాన్ దిర్ ఓన్ చాయిస్ అండి. బట్ యాజ్ అన్ ఈక్విటీ మార్కెట్స్లో మనం రెగ్యులర్గా ట్రాక్ చేసే వాళ్ళగా మ్మ్. ఇతర అసెట్ క్లాసెస్ కంటే ఒకటి 100 రూపాయలు మీ చేతిలో ఉంటే 60 to 70% ఈక్విటీలో ఇన్వెస్ట్ చేయండి అని చెప్తాం. మిగిలిన అసెట్ క్లాసెస్ అది ఎందుకంటే మనకు ఈ రోజు అమ్మాలి అంటే అమ్మబోతే అడవి, కొనబోతే కొరువు అన్నట్టు అవును. రియల్ ఎస్టేట్లో ఇమీడియట్గా లిక్విడేట్ చేసుకోవాలంటే మనకు అవకాశం దొరకదు. ఓకే. అదే స్టాక్ మార్కెట్స్లో కానీ గోల్డ్లో కానీ మెటల్స్ ఉంటే మన డబ్బులు ఉంటే పొజిషన్స్ మ్మ్. ఇమీడియట్గా స్క్వేర్ ఆఫ్ చేసుకుని రేపటికల్లా మనం డబ్బులు తెచ్చుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి యాజ్ అన్ ఈక్విటీ మార్కెట్ రెగ్యులర్గా ఆర్డెంట్ ఫాలోయర్ అండ్ ఈక్విటీ మార్కెట్స్ని ఓకే. రెగ్యులర్గా ట్రాక్ చేసే వాళ్ళగా వి ప్రిఫర్ ఈక్విటీ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్స్ రాదర్ దెన్ అదర్ అసెట్ క్లాసెస్. రైట్, దానిపైన కూడా మనం ఇన్ డీటెయిల్గా మాట్లాడదాం. అసలు ఈక్విటీ మార్కెట్లో ఏం పెట్టాలి, ఎలాంటి వాటిని ఏ రంగాలకి ఇస్తారు బాగుంటుంది, అవన్నీ కూడా మాట్లాడదాం.